ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జంతు ప్రపంచంలోకి అడుగు పెడదాం. మరి ఏ జీవి కాడికి పోదాం అంటారా? కోతులు, కొండెంగలు, ఏనుగులు, గుడ్డెలుగులు తాపకోసారి మన ముచ్చట్లకు అత్తనే ఉన్నాయి కదా. వాటి కళా పోషణ కూడా చూస్తూనే ఉన్నాం. మొన్న కూడా ఉత్తరప్రదేశ్ మొసలు కూడా వచ్చింది, జంపింగ్లు చేసి ఎగురం పెట్టుకున్నది. అగో గా ఉత్తరప్రదేశ్ మొసల్ని చూపిస్తే మన లోకల్ మొసళ్ళు బాగా ఫీల్ అయినట్టున్నాయోల్లా. రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఉన్న మొసల్ని చూపిస్తారు కానీ లోకల్ వాళ్ళను చూపించరా అని మనసులో అనుకున్నది కావచ్చు. ఏం చేసిందో చూడరు మరి. మొన్ననే కాదు గా ఉత్తరప్రదేశ్ మొసలి జంపింగ్ చేసింది. ఇగో ఇప్పుడు మన వనపర్తి మొసల్ని చూడురి ఎంత పని చేసిందో. అయ్యయ్యో, నోరు తెరవకుండా మూతికి టేప్ చుట్టి తాళతోన కట్టేసిరు కదా. బండి మీద కూర్చున్నట్టే కూర్చున్నారు వీలైతే దాని మీద. అయితే గా మదనపురం సరళ సాగర్ నీళ్ళలోనొల్ల చేపలు పట్టేటోళ్ళు వలలేసిరు చేపల కోసం. ఆ వలల్నే ఇది పడ్డది. ఫస్ట్ ఏదో తిమింగలమే అనుకొని బయటికి గుంజిరట. బయటకు వచ్చినాక చూస్తేనేమో ఇగో మొసలి. వామ్మో ఎంత పెద్దగా ఉన్నదో చూడు. 100 కిలోల వజన్ ఉన్నదట. దగ్గర 7 అడుగుల పొడుగున్నది. పట్టర పట్టు హైలేసా, గట్టిగా పట్టు హైలేసా అనుకుంటా దాన్ని మోసుకుపోయి ట్రాలీలేసి సాగదోలిర్రు. అయితే ఇంకోటి చెప్పాలి, ఇక్కడికి పిల్లగాడిని చూడురులా. ఓ దిక్కు వీళ్ళేమో దాన్ని కట్టేస్తుంటే ఈ పిల్లగాడేమో టిప్ టాప్ గా కంట్లద్దాలు పెట్టుకొని పరీక్ష పెట్టి చూసుకుంటా మరి వీడియోలు తీస్తుండు. అగోగో ఈడ చూడురి, చోటాకే నాయుడు లెక్కనే ఫీల్ అవుతుండా ఏంది? మంచిగా ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తయారు చేస్తుండేమో కదా. సరే, ఆ పిల్లగాని కళా పోషణ పక్కకు పెడితే అసలే ఆనకాలం కదా. ఇక చెరువులు, వాగులు, కుంటలల్లా మొసలు తిరుగుతాయి బాగా. వాటి మీద జర నజరేసుకుంటూ పోవాలి.